ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు అవునన్నా కాదన్నా వృషభ రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. జూలై 15 నుండి 31 వరకు మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండటం వల్ల మీరు పట్టిందల్లా బంగారం కానుంది. అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాలలో ఎన్నో ఆశ్చర్యకరమైన మార్పులు సంభవించనున్నాయి. అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మేలు చేకూరుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. శనిగ్రహ ప్రభావం చేత గత కొంతకాలంగా ఈ రాశి వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండటం వల్ల ఇప్పటి వరకు ఆర్థిక పరంగా ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఈ సమయంలో గతంలో మీ ద్వారా లబ్ధి పొందిన వారి చేత లేదా మీ మిత్రుల చేత అలాగే మీ భాగస్వామి యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు లభించడం వల్ల ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. ఆదాయం సమకూరే మార్గాలు కనిపిస్తాయి. మీ సంతానం ద్వారా మీరు ఆర్థిక పురోభివృద్ధిని సాధించడమే కాకుండా వ్యక్తిగతంగా చాలా ఆనందాన్ని పొందుతారు. అంతేకాకుండా పూర్వజన్మ పుణ్యఫలం కారణంగా మీ ద్వారా లబ్ధి పొందిన వారు, మీ దగ్గర శిష్యరికం చేసిన వారు మీకు ఈ సమయంలో అండగా ఉండి మీ అభివృద్ధికి దోహదపడతాయి. ఈ సమయంలో స్థిరచరాస్తులను అభివృద్ధి చేస్తారు. ధన, కనక, వస్తు, వాహనాలని కొనుగోలు చేయడానికి ఇవి అత్యంత అనుకూలమైన సమయం. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఎవరైతే సాంకేతిక విద్యలో పేరు సాధించాలని కష్టపడుతున్నారో వారు తమ రీసెర్చ్ని కొనసాగించడానికి ఒక అవకాశం లభిస్తుంది. నూతనంగా వీరు చేసే ఒక ఇన్వెన్షన్ ద్వారా వీరితో పాటు వీరి తల్లిదండ్రులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీ యొక్క రీసెర్చ్లు అన్ని అనుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలో ప్రతిఫలాన్ని ఇస్తాయి. అలాగే కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ సమయంలో మరిన్ని అవకాశాలు లభిస్తాయి. కష్టపడి ఏకాగ్రతతో చదివి మీ గమ్యాలను చేరుకుంటారు. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ సమయం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభించినట్లయితే అవి 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతాయి. అంతేకాకుండా విదేశాలలో వ్యాపారాలు పెట్టాలి అనుకునే ఈ రాశి వారు ఈ సమయంలో వ్యాపారాలను పెట్టుకోవచ్చు. అయితే పెట్టుబడులు పెట్టే విషయంలోనూ, వ్యాపార అభివృద్ధిలో నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ జాగ్రత్త వహించాలి. స్టాక్ మార్కెట్లో చిన్న చిన్న మార్పులు జరగటం వల్ల వ్యాపార పరంగా కొద్దిపాటి నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అన్నింటికీ సిద్ధంగా ఉండండి. కెరీర్ పరంగా ఈ సమయం ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మీరు పని పట్ల పూర్తి ఏకాగ్రత కలిగి ఎంతో చాకచక్యంగా తెలివితేటలను ఉపయోగిస్తూ ఎంతో సునాయాసంగా ఇచ్చిన టాస్క్లను ఇన్ టైంలో కంప్లీట్ చేసి మీ పై అధికారుల మెప్పుని సంపాదిస్తారు. అంతేకాకుండా మీతో పాటు మీ తోటి ఉద్యోగులకు కూడా ప్రతి విషయంలో సహకరించడం ద్వారా వారి మన్ననలను పొందుతారు. తద్వారా మీకు పని చేసే చోట మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. ప్రతి ఒక్కరిలో మీరు ఉంటే ఎంతటి కష్టమైన పనైనా సరే చాలా సునాయాసంగా ఈజీగా చెయ్యగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ఇది మీ ఎదుగుదలను సహకరిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఆర్థిక పరంగా ఎంతో లాభదాయకంగా ఉంటాయి. మీరు పనిచేస్తున్న కంపెనీలో ప్రమోషన్ లభిస్తుంది. మీరు ఉంటే కంపెనీలో ఎలాంటి నష్టాలు కలగవు అనే నమ్మకం మీ పై అధికారులకు మీ పట్ల కలుగుతుంది. కుటుంబ పరంగా ఈ సమయం మీకు మధ్యమ ఫలితాలను ఇస్తుంది. కుటుంబంలో మీకు మీ బంధువులకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడి అవి విభేదాలకు దారితీస్తాయి. ఎదుటి వ్యక్తుల కఠినమైన మాటలు మిమ్మల్ని ఎంతగానో నొప్పిస్తాయి. అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా మౌనం వహించి ఉండాల్సి ఉంటుంది. తద్వారా గొడవలు సకాలంలో సద్దుమణుగుతాయి. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు, తీర్థయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యులందరూ సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఎవరైతే ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం కోసం, కుటుంబ సభ్యుల అంగీకారం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి సమయంగా మారనుంది. ఈ సమయంలో మీ ప్రేమ వ్యవహారాలను బయట పెట్టడం ద్వారా మీ కుటుంబ సభ్యుల అంగీకారాన్ని పొందుతారు. అంతేకాకుండా ప్రేమికులిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకుంటారు. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి వీరి దాంపత్య బంధం మరింత బలపడుతుంది. అయితే మీ మధ్య మూడో వ్యక్తి రాకుండా మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మీ మధ్య గొడవలను మీరే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. అంతేకాని మూడో వ్యక్తికి ఆస్కారం ఇవ్వకండి. ఇది మీ మధ్య ఉన్న బంధాన్ని బలహీనపరచడానికి కారణమవుతుంది. అలాగే ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో సత్సంతానం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఇది మీకు సానుకూలమైన సమయం.
ఈ సమయంలో దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఏవీ లేకపోయినప్పటికీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆహార నియమాలను పాటిస్తూ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశి వారి చిన్నపిల్లలకు జలుబు, దగ్గు వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందువల్ల ఈ రాశి చిన్నపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం శివాలయంలో పరమేశ్వరునికి పాలతో అభిషేకించండి. తద్వారా మేలు జరుగుతుంది. అంతేకాకుండా నిత్యం ఆదిత్య పారాయణం చేయడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. శుక్రవారం నాడు కనకదార స్తోత్రం పఠించండి. అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులవుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం ద్వారా శుభం జరుగుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని మనసులో జపించుకొని బయటకు వెళ్ళండి. తద్వారా మీరు వెళ్లే పని ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది. మీకు వీలైనప్పుడల్లా లలితా సహస్రనామాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. శుక్రవారం నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉన్న గడపకు పసుపు కుంకుమలు రాసి పూజించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటికి కలుగుతుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి, కష్టాల నుండి బయటపడడం కోసం ప్రతిరోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె లేదా ఆవ నూనెతో దీపారాధన చేసి కొంత పంచదార చెట్టు వేర్లలో పోసి నిదానంగా 11 ప్రదక్షిణలు ఓం నమో భగవతి వాసుదేవాయ అని స్మరిస్తూ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు కష్టాల నుంచి బయటపడతారు. సమస్త దోషాలను నివారించే తల్లి గోమాత వారంలో మీకు వీలైనన్ని సార్లు గోవుకు మీకు తోచిన గ్రాసం పెట్టి 3 ప్రదక్షిణలు చేయండి. అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి పొందడం కోసం నవధాన్యాలు అనగా గోధుమలు, యవలు, పెసళ్ళు, శనగలు, కందులు, అలసందలు, నువ్వులు, మినుములు, ఉలువలు ఈ 9 కలిపి రోజు పావురాలకు, పక్షులకు మేతగా వేస్తూ ఉండండి. అలాగే వాటికి తాగడానికి నీటిని కూడా ఏర్పాటు చేయండి. ఇలా చేయడం వల్ల సకల కష్టాలు తొలగి సకల శుభాలు మీకు జరుగుతాయి. సోమవారం నాడు సూర్యోదయ సమయంలో స్నానం ఆచరించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి. సో చూసారు కదండి, జూలై 15 నుండి 31 వరకు మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి ఏ విధంగా అనుకూలంగా ఉంది, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాలలో ఎలాంటి మార్పులు సంభవించనున్నాయి, అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతాలు ఏమిటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మేలు చేకూరుతుందో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశికి సంబంధించిన వారు అలాగే వృషభ రాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వారితో షేర్ చేసుకోండి. అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.